శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలో 2 గ్రహాల స్థితులు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అయితే శుక్రగ్రహము చాలా బాగుంది రాశిలో, శనిగారు కూడా చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే వీరికి ఉద్యోగ రీత్యా కాస్త ఉపశమనంగా ఉండేటటువంటి కాలము. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, ప్రయాణాల విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. వీలైతే వాయిదా వేసుకోవాలి లేదా క్యాన్సిల్ చేసుకోవాలి. ఏ రూపకంగా అయినా కూడా ప్రయాణాలు అంత లాభించడం లేదు. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఉంది. అలాగే స్థాన చలనాలు కనిపిస్తూ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ లేదా పదోన్నతులు పొందడం కానీ, ఒక సీట్ నుంచి ఇంకో సీటుకి మారడం ఉద్యోగంలో, ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. అలాగే మీరు లాంగ్వేజెస్కి సంబంధించి ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్టయితే ఇది చాలా సరైన కాలము. అలాగే ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచుకోవాలి అనుకున్నా కూడా ఇది చాలా సరైన కాలంగా గుర్తించవచ్చు. చక్కగా ఆధ్యాత్మికానికి సంబంధించి పుస్తకాలు చదవండి లేదా స్పీచెస్ వినండి. ఏ రకంగా అయినా కూడా మీరు ఆధ్యాత్మిక చింతనని పెంచుకోవడానికి అనుకూలమైన కాలము. అలాగే పితృవర్గ రీత్యా కొంత శారీరకమైన కష్టం ఉండేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఏదైనా లాభాల విషయంలో పెట్టుబడులు లాభిస్తున్నాయి మీకు, కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టద్దు. పూర్వం పెట్టిన పెట్టుబడులే మీకు లాభాన్ని ఇస్తున్నాయి. అలాగే విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాటకి పరపతి పెరుగుతోంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కొత్త ప్రణాళికలు ఏవి వేయద్దు. ఇప్పుడు ఏవి జరుగుతున్నాయో అవే జరగనివ్వండి.
స్థిరచరాస్తుల వృద్ధి కొరకు కూడా ఏమీ తుది నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకా కృషి చేసుకుంటూ వెళ్ళండి. అమ్మకాలు ఎలాగా, కొనుగోలు ఎలాగా అని ఆ ప్రణాళికలు ఇంకా కృషి చేయవలసి ఉంది. ఆరోగ్య విషయం బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం కాయ కష్టం పెరిగే విధంగా ఉంది. ఆదాయం మటుకు తగ్గట్లేదు. వచ్చే ఆదాయం కరెక్ట్గా వచ్చేస్తుంది, అది ఎక్కువ తక్కువ. పై అధికారుల వల్ల మీకు కొంచెం మానసికమైన వేదన కలుగుతుంది. ఏంటి ఇలాంటి మాట అన్నారు, ఏంటి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారు అని. అయితే కొంచెం సంయమనం పాటించండి, అన్నీ సర్దుకుంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మానసికోల్లాసం పెరుగుతుంది. చక్కగా కుటుంబ సభ్యులు అందరూ ఒక మాట మీద ఉండి శుభకార్య నిర్వహణకి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు బాగున్నారు. రాజకీయంగా కూడా మీకు లబ్ధి కనిపిస్తోంది. అన్ని అంశాలు కూడా చాలా బాగున్నట్టే ఉన్నాయి. మానసికమైన శాంతి కొరకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేయండి. మిగతావన్నీ కూడా బాగుంటాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉంది. ఇది అంత అనుకూలమైన స్థితి కాదు కాబట్టి యోగా చేయండి. ఇక గ్రహాల బలాల స్థితులు మనము పెంచుకోవాలి, బలాలు పెంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు యోగా చేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మానసికంగా ఒక సంయమనం, ఆత్మ సంయమనం కలుగుతుంది. ఇది ఒకటి ఉంటే చాలు, అన్నీ వచ్చినట్టే. అంటే ఏ విషయం ఎలా జరుగుతున్నా, ఏ పరిస్థితులు ఎలా వస్తున్నా కొంత సంయమనంతో ప్రవర్తిస్తూ మీరు ఈ విషయం ఇలా కాదు, ఈ విషయం ఇలా కాదు అని చెప్పి మీకు మీరే చెప్పుకొని నిబ్బరంగా ఉండగలుగుతారు. అది చాలా చాలా గొప్ప విషయం. దానివల్ల మిగతావన్నీ కూడా మానసిక ఆనందానికి కారణమవుతాయి. చక్కటి ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా లేదా ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రహస్థితుల రీత్యా మీకు కావాల్సింది మనశ్శాంతి అని చెప్పి గుర్తెరగవలసిందిగా సూచన చేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.